Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is letter series in reasoning section for all competitive exams. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి రీజనింగ్స్ నుంచి మనకి లెటర్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ క్వశ్చన్కి సంబంధించి బేసిక్స్ అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. అలాగే మీకు ప్రీవియస్ అంటే నెక్స్ట్ వీడియోస్ కోసము లేదా రిలేటెడ్ వీడియోస్ కోసము వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను సమ్ లింక్స్ అనేది కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. అంటే మీకు ఒక కంటిన్యూటీ ఒక సబ్జెక్ట్కి సంబంధించి కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ముందే నేర్చుకోవాలి, దాని తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది ఒక కంటిన్యూటీ ఉంటుంది. మీరు తప్పకుండా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి మీరు ఆ లింక్స్ అనేది ఓపెన్ చేసి ఆ వీడియోస్ అనేది చూడండి. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో వీటిలో వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఈ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో వాటికి ఆన్సర్ మనం ఈజీగా చేయాలి అంటే మనకు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఉండేది చాలా తక్కువ టైము, వాటికి ఈజీగా మనం ఆన్సర్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది ఏంటి అంటే బేసిక్స్ తర్వాత ట్రిక్స్కి వెళ్ళాలి. డైరెక్ట్ ట్రిక్స్ నేర్చుకుంటే ఆ ట్రిక్ అనేది ప్రతి చోట పనిచేయదు. నీకు ఒక బేసిక్స్ ఏంటి, ఒక కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్స్ ఏంటి అనేది నీకు కరెక్ట్ ఐడియా ఉంటే ట్రిక్ అనేది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. నీ ఓన్ ట్రిక్స్ కూడా నువ్వు అక్కడ ప్లే చేయగలుగుతావు. సో మనకి ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్లేస్ వాల్యూస్ లేదా ర్యాంక్స్ అంటాం. ఓకే, అంటే మనకి ఏబిసిడీస్కి 1, 2, 3 నెంబర్స్ ఇస్తాం కదా, వాటిని ర్యాంక్స్ అంటాము లేదా ప్లేస్ వాల్యూస్ అంటాము. అవి తెలిస్తే మనము వీటిని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ ప్లేస్ వాల్యూస్ అనేది రివర్స్లో తెలిసి ఉండాలి, స్ట్రైట్గా కూడా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాక్ వైజ్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది తెలుసుకుందాం. ఆ ప్లేస్ వాల్యూస్ తెలిసిన తర్వాత రివర్స్లో ఎలా అనేది ట్రిక్ అనేది యూజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఒక పిక్చర్ తీసుకున్నాను. ఇందులో మనకి ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, వాటి కింద మనకి నెంబర్స్ ఉన్నాయి. సో వీటిని మనం ర్యాంక్స్ లేదా ప్లేస్ వాల్యూస్ అంటే మీ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో వీటిని ప్లేస్ వాల్యూస్ లేదా ర్యాంక్స్ అంటాం. అంటే ఏ అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి ర్యాంక్ 1, బి అనేది సెకండ్ లెటర్ కాబట్టి ర్యాంక్ 2 లేదా 1, 2 దాని ప్లేస్ వాల్యూ అంటాం. సో ఇవి మనకు గుర్తుండాలి. ఈ ఏబిసిడి ఫస్ట్ ఈ 4 లెటర్స్ ఈజీగా గుర్తుంటాయి, జెడ్, XYZ ఆల్మోస్ట్ ఈజీగా గుర్తుంటాయి. కానీ ఈ మధ్యలో ఉండే నెంబర్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి గుర్తుండవు. ఎందుకంటే మనకి ఒక ఆర్డర్లో ఇవ్వడు, ఎక్కడో ఒక చోట అడుగుతాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకేదో నెంబర్ ఇంకేదో లెటర్ అడుగుతాడు, అంటే సంబంధం లేకుండా అడుగుతుంటాడు. వాటి మీద మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తుంటాడు. సో మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ లేదా ర్యాంక్ ఏంటి అనేది మనము ఆ ఆల్ఫాబెట్ని చూడగానే మనకు అర్థమైపోవాలి, లేదా మనకు ర్యాంక్ ఇచ్చి ఆల్ఫాబెట్ అడగవచ్చు. సో అంటే కొన్ని వర్డ్స్ రూపంలో ఇస్తాడు, వాటిని మనం ఈజీగా క్యాచ్ చేయాలంటే ఈ ప్లేస్ వాల్యూస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దానికి కొన్ని ట్రిక్స్ అనేది యూజ్ చేద్దాము. అది ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెటర్, నెంబర్, ట్రిక్. ఓకే, మనకున్న ఒక్కొక్క లెటర్ని తీసుకుందాం, దాని యొక్క ర్యాంక్ ఎంత అంటే ప్లేస్ వాల్యూ ఎంత, దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్. ఈ ట్రిక్స్ అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటి అంటే మీ ఓన్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొందరికి కొన్ని వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ తోటి గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటాయి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకున్న ట్రిక్ అది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ నేను యూనివర్సల్గా యూజ్ అయ్యే ట్రిక్ అయితే చెప్తాను. బట్ కొన్నిసార్లు అది మీకు ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా మీకు రిలేటెడ్గా లేదు ఆ ట్రిక్ అనుకుంటే మీరు ఓన్ ట్రిక్ అనేది అప్లై చేసుకోవడం నేర్చుకోండి. సో ఫస్ట్ లెటర్ అయితే మనకి ఏ, సో దాని ర్యాంక్ అయితే 1. అదేవిధంగా బి ర్యాంక్ 2, సి ర్యాంక్ 3, డి ర్యాంక్ 4. సో ఈ ఏబిసిడి 1, 2, 3, 4 ప్లేస్ వాల్యూస్ అనేది ఎవరికైనా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. దీని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెళ్తే 5th లెటర్ ఈ. సో దిస్ ర్యాంక్ ఈజ్ 5. సో ఇక్కడ 5th లెటర్కి వచ్చేటప్పటికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 5 యొక్క మల్టిపుల్స్. సో 5 1 జా 5, 5 2 జా 10, 15, 20, 25. సో వీటికి సంబంధించిన ఆల్ఫాబెట్స్ కలిపితే 5th వన్ ఈ, జే, ఓ, టీ, వై. సో ఈ ఈ 5 లెటర్స్ని కలిపి మీరు ఒక వర్డ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఈ 5 లెటర్స్ని కలిపి మీరు ఒక వర్డ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్ ఏంటి అంటే ఈ జ్యోతి. ఓకే, ఫస్ట్ మనం ఇది క్లియర్ చేద్దాం. ఈ జ్యోతి. సో ఈ జ్యోతిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జ్యోతి, మనకి హిందూ నేమ్ జ్యోతి అనే ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ ఈ అనుకోండి, ఈ జ్యోతి. సో దాని స్పెల్లింగ్ నేను ఈ జ్యోతి అని రాస్తున్నా. ఇక్కడ ఈజేఓటీవై ఇవి ఏంటి అంటే
5 యొక్క మల్టిపుల్స్ అంటే 5, 10, 15, 20, 25. సో ఈ నెంబర్స్ ఏంటంటే ఈ జోటి అనే వర్డ్ గుర్తుపెట్టుకొని ఇది ఏంటి అంటే 5 యొక్క మల్టిపుల్కి సంబంధించిన ఆల్ఫాబెట్ ర్యాంక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. లేదు ఇంకా మీరు ఏ విధంగానైనా మీరు ఓన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అనేది 5 అనేది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. బట్ నేను ఇక్కడ 5కి రిలేటెడ్గా JOTY ఎందుకు తీసుకున్నానంటే 5 యొక్క మల్టిపుల్స్ నేను ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. ఈ జ్యోతి దాన్ని నేను ఈ జ్యోతి అని రాస్తున్నాను. J for 10, O for 15, T for 20, Y for 25. వరుసగా ఒక సిరీస్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ జ్యోతి అనేది నేను ఒక నేమ్ గుర్తుపెట్టుకుంటాను. ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 6th లెటర్ వచ్చేసేసి F. ఓకే, ఈ F అనేది F ఫర్ ఫిక్స్ ఈజ్ ద 6. F ఫర్ ఫిక్స్. ఓకే, F ఫర్ ఫిక్స్ మనకి చిన్నప్పుడు మనం ఎల్కేజీలో వెళ్తున్నప్పుడు A ఫర్ యాపిల్ అలా నేర్పిస్తారు కదా. F ఫర్ ఫిక్స్ మీరు ఇలా మైండ్లో పెట్టేసుకోండి. ఫిక్స్ ఫర్ 6. సో ఫిక్స్ ఫర్ 6 అంటే F అనేది 6. లేదా మనకి కంప్యూటర్ కీబోర్డ్లో F6 అనే కీ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ కీ ఉంటుంది. F6. ఓకే, ఆ ఫంక్షన్ కీలో ఉన్న లాజిక్ని మీరు ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. F అనే లెటర్ 6th ర్యాంక్, ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ G, ర్యాంక్ వచ్చేసి 7, ప్లేస్ వాల్యూ వచ్చేసి 7. G7, G ఫర్ 7. మనకి G7 నేషన్స్ అనేది ఒకటి ఉంది. ఓకే, జనరల్ నాలెడ్జ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. G7 నేషన్స్ అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ G7 నేషన్స్ తోటి మీరు దీని విధంగా గుర్తుపెట్టుకోండి. G అనేది 7th లెటర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెటర్ H, దిస్ ప్లేస్ వాల్యూ ఇస్ 8. ఓకే, జస్ట్ H లుక్స్ లైక్ 8. ఎలా మీరు హెచ్ని ఇలా రాసుకోండి. ఇక్కడ అంటే మనకి H అనేది ఇలా ఉంది కదా, ఇలా కలిపేయండి. సో డిజిటల్ 8, మనకి డిజిటల్ మీటర్లో 8 ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వీటి తర్వాత మనము నెక్స్ట్ లెటర్ I ఫర్ I లెటర్ ప్లేస్ వాల్యూ 9. I లుక్స్ లైక్ 9 అంటున్నాను నేను. ఇది 9 లాగా ఎలా కనిపిస్తుంది అంటే మనకి కర్సర్ రైటింగ్లో I రాసినాం అనుకోండి, మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. సో దీన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు. రైట్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఐని కర్సర్ రైటింగ్లో మనం రాస్తే అది 9 లాగా కనిపిస్తుంది. I లుక్స్ లైక్ 9. నెక్స్ట్ లెటర్ J అనేది 10th లెటర్. మనం ఈ జ్యోతి అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నాము లింక్. సో అందులో సెకండ్ లెటర్, ఈ జ్యోతిలో సెకండ్ లెటర్ J. సెకండ్ లెటర్ ప్లేస్ వాల్యూ 5 యొక్క మల్టిపుల్ 5 into 2, సో 10. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెటర్ K యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 11. సో ఇక్కడ K ఫర్ కెల్విన్ జస్ట్ లైక్ అటర్ 11. ఓకే, 11 కెల్విన్. సో K ఫర్ కెల్విన్ జస్ట్ లైక్ అటర్ 11. ఓకే, 11. ఈ విధంగా ఈ 11 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ L, దీని ప్లేస్ వాల్యూ వచ్చేసి 12. L12. సో ఇది మీరు కొన్నిసార్లు మీరు ఇలా రిపీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మైండ్లో కూర్చునిపోతుంది. L12. ఓకే, L లెటర్ ప్లేస్ వాల్యూ అంతా 12. సో L12 జస్ట్ సేమ్ అటరింగ్ అంటే మనం విధానము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. L12. నెక్స్ట్ లెటర్ M ప్లేస్ వాల్యూ 13. ఇక్కడ M అనేది మనకి ఇలా ఉంది కదా, M అనేది ఇలా ఉంది కదా, దీన్ని 90 degrees రొటేట్ చేసామనుకోండి. సారీ, ఇక్కడ క్లియర్గా రాలేదు. M అనేది ఇలా ఉంది, 90 degrees రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇది చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంది, జస్ట్ లైక్ 3. సో M అనేది అందులో మనకి 3 లాగా కనిపిస్తుంది 90 degrees రొటేట్ చేసేస్తే. కానీ మనకి థర్డ్ లెటర్ C అని ఈజీగా తెలుసు కాబట్టి M నెక్స్ట్ 3 పక్కన 1 పెట్టుకోండి. అప్పుడు ఎంత అవుతుంది, అది 13. ఓకే, M ప్లేస్ వాల్యూ ఎంత 13. నెక్స్ట్ లెటర్ N 14. N ఫర్ నవంబర్ 14. సో నవంబర్ 14 ఏంటి స్పెషల్ అనేది మనకు అందరికీ తెలుసు. ఓకే, సో N ఫర్ నవంబర్ 14. నవంబర్ గుర్తుపెట్టండి, నవంబర్ 14 అందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే. సో నవంబర్ 14. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే N ఫర్ నవంబర్ అంటే N యొక్క లెటర్ ప్లేస్ వాల్యూ ఎంత 14. నెక్స్ట్ లెటర్ O. సో O అనేది మనకి ఈ జోటీలో థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ అంటే 5, 10, 15. సో O 15 ఈ జ్యోతి. సో మనకి ఈ జ్యోతి అనేది గుర్తుంటే అందులో థర్డ్ లెటర్ కాబట్టి ఫస్ట్ లెటర్ 5, సెకండ్ లెటర్ 10, థర్డ్ లెటర్ 15. నెక్స్ట్ P 16. ఓకే, P16 జస్ట్ మీకు
జస్ట్ దీన్ని నేను P16 అనే చెప్తున్నాను. ఇది ఎలా అంటే మనకు ఒక ఫ్లాట్ వాల్యూలో సంథింగ్ అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూడంగా ఈ P అనేది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, మనకి ఈ లెటర్ సిరీస్ పైన నేను ఇంకా ముందు చెప్తాను. మిర్రర్ని బేస్ చేసుకొని కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మిర్రర్లో అవి ఏ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు 6 అనేది ఇక్కడ నేను ఇంకా కొంచెం క్లియర్ చెప్తాను. 6 అనేది ఇలా ఉంది. మిర్రర్లో ఇది ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. దీన్ని మీరు ఈ పీని నేను ఏం చేస్తున్నాను? ఇలా రాస్తున్నాను. రైట్, సో ఇది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. సో 6 లెటర్ అనేది ఎఫ్ఆర్ ఫిక్స్ 6 అనేది మనం అనుకున్నాము. సో ఈ పి అనేది మనకు తెలుసు మిడిల్లో ఉంటుందంటే 10 to 20 మధ్య ఉంటుంది. మనకు కరెక్ట్ అంటే 16. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ Q17. సో ఈ Q17 కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము Q అనేది ఇలా రాస్తాం మామూలుగా. అయితే మీరు Qని ఇలా రాయడం నేర్చుకుంటే 7 దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ 7 ఉంది అంటే మీకు 17 అట్లా గుర్తుండిపోతుంది మనకి. సో Q7 లేదా Q17 అనేది మనకి చాలా మనం అప్పుడప్పుడు వింటుంటాం ఏదైనా హోటల్ పేరో సంథింగ్ అట్లా. సో క్యూని రాస్తున్నప్పుడు ఇలా కాకుండా ఇలా రాయడానికి అంటే అందులో 7 రాయడానికి ట్రై చేయండి. Q17 అనేది చాలా ఈజీగా గుర్తుండిపోతుంటుంది. రైట్, నెక్స్ట్ లెటర్ R ఫర్ ప్లేస్ వాల్యూ 18. R ఫర్ అటారా. హిందీలో మనము R ఫర్ అటారా. సో ఇది కొంచెం అంటే మనం బాగా కొన్ని రోజులు దీన్ని ప్రాక్టీస్ చేస్తా కానీ కొన్ని వర్డ్స్ గుర్తుండవు. R ఫర్ అటారా అనుకుంటున్నాను. లేదా మీరు ఆర్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా కలిపేస్తే జస్ట్ లుక్ లైక్స్ 8. ఓకే, R అనేది ఇలా ఉంది, దీన్ని ఇలా కలిపేస్తే జస్ట్ లుక్ లైక్స్ 8. సో పక్కన 1 పెట్టుకోండి, అది ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెటర్ ఎస్ ప్లేస్ వాల్యూ వచ్చేసేసి 19. ఓకే, ఎస్ 19 19. ఓకే, ఎస్ 19. సో మనం అంటే పలుకుతున్న విధానంలో ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ 19. ఆ చివరిలో వచ్చే సౌండ్ ఏదైతే ఉందో జస్ట్ మ్యాచ్ అవుతుంది. లేదా మనం ఎస్ని ఇలా రాస్తాం కాబట్టి దీన్ని ఇలా చేయొచ్చు. 9. ఎస్ అనేది ఇలా ఉంది, ఇలా కలిపేయండి, జస్ట్ లుక్ లైక్స్ 9. పక్కన 1 పెట్టుకుంటే దట్ ఈస్ 19. రైట్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ లెటర్ టీ అనేది 20. సో మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాము 5 యొక్క మల్టిపుల్స్ ఈ జ్యోతి, అందులో 4th లెటర్ T కాబట్టి 4 × 5 20. సో దాని ప్లేస్ వాల్యూ 20. లేదా మనకు అందరికీ తెలుసు T20 మ్యాచ్ T20. సో అందులో ఆ T20ని గుర్తుపెట్టుకుంటే T ప్లేస్ వాల్యూ 20. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ U21, దాని యొక్క ప్లేస్ వాల్యూ 21. U ఫర్ యూనిటీ, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. U ఫర్ యూనిటీ. సో యూనిటీ అంటే 1, ఆ 1 పక్కన 2 పెట్టుకోండి, అది 21 అవుతుంది. రైట్, U ఫర్ యూనిటీ మీన్స్ ఒకటే. సో ఒకటే కాదు, ఆ ఒకటి పక్కన 21. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ట్రై చేయండి. నెక్స్ట్ V22 ప్లేస్ వాల్యూ. V ఫర్ విక్టరీ. విక్టరీ అన్నప్పుడు మనం ఇలా 2 ఫింగర్స్ చూపిస్తాం. సో విక్టరీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 ఫింగర్స్ చూపిస్తాము. అది జస్ట్ లైక్ V లాగానే ఉంటుంది. ఆ 2 దాన్ని జస్ట్ విక్టరీ అంటే 2 ఫింగర్స్ చూపిస్తున్నాం. 2 గుర్తుపెట్టుకోండి. 2ని 2 times 22. 2ని పక్కన 2 times రాస్తున్నాం 22. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ట్రై చేయండి. నెక్స్ట్ W23. జస్ట్ ఈ W కూడా లుక్స్ లైక్ 3. సో మనకి W అనేది ఇలా ఉంది. రైట్, దీన్ని 90 degrees యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే జస్ట్ లైక్ 3 లాగా అనిపిస్తుంది. సో దాని పక్కన 2, ఎందుకంటే 23 అనేది ఎండ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ఆల్ఫాబెట్స్. సో కాబట్టి అది నార్మల్ 3 లేదా 13 కాదు. 13 అనేది మిడిల్ లెటర్. మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, M అనేది మిడిల్ లెటర్. ఓకే, M అనేది మిడిల్ లెటర్. 26లో ఆఫ్ చేస్తే మనకి 13. సో ఆ విధంగా కూడా మీరు ఆ M అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 23 కూడా మనకి జస్ట్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే అది 3 లాగా కనిపిస్తుంది. సో 23 ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ X24. మనకి ఇక్కడ 4 legs లాగా, X అంటే ఇక్కడ ఏముంది? సో 4 legs లాగా ఉన్నాయి. సో 4 ఇది 24, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Y25. సో మనకి ఈ జోటి అనేది గుర్తుంటే, లేదా ఆల్ఫాబెట్లో ఆల్మోస్ట్ ఎండ్ వర్డ్ జస్ట్ Z కంటే ముందు Z అనేది 26, లేదా ఇది XYZ
లాస్ట్ 3 లెటర్స్. XYZ అంటే 24, 25, 26 ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా Y అనగానే ఈ జ్యోతిలో లాస్ట్ లెటర్ అంటే 5th లెటర్ 5 × 5 25 ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో జెడ్కి అనేది పెద్దగా మనము ట్రిక్ అనేది అవసరం లేదు. దిస్ ఈస్ ద లాస్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్స్. సో దట్ ఈస్ 26. సో ఇంతకుముందు చెప్పినవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆల్ఫాబెట్స్ని ఫస్ట్ మీరు క్లాక్ వైజ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకే, ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీకు మధ్యలో ఎక్కడో ఒక లెటర్ అడిగితే ఈజీగా చెప్పేయగలగాలి. సో నేను క్యూ అడిగాను, ఓకే, జస్ట్ క్యూ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత. సో నేను క్యూని ఇలా రాస్తున్నాను, అందులో 7 ఉంది, సో 17. ఓకే, ఈ విధంగా టక్కున అంటే మీకు ఏ లెటర్ని అడిగినా కానీ యూ అడిగినా, యూ ఫర్ నేను ఏమనుకున్నా యూనిటీ అంటే 1. సో 1 అనేది యూ అనేది ఎండింగ్లో ఉంటుంది కాబట్టి 21. సో యూని చూడగానే దాని కింద నేను దీని ప్లేస్ వాల్యూ 21 అని రాయాలి. లేదు నేను టీ చూసిన, టీ అనేది T20, ఆ T20 అనేది నాకు గుర్తుంది, టీ ప్లేస్ వాల్యూ 20. ఓ అనేది ఉంది, ఓ అనేది ఓజీటీ ఈజోటీలో 3rd లెటర్. సో ఓని చూడగానే నేను 15 అని రాసేయాలి, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. ఓ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 15. ఈ విధంగా నేను రాయగలగాలి. ఎం చెప్పారు, ఎం అంటే ఒక ఎం రొటేట్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది, 13 లేదా మిడిల్ లెటర్ ఆఫ్ చేస్తే 13. ఎల్ ఫర్ 12. నీకు ఏ లెటర్ ఇచ్చినా కానీ దాని కింద దాని ప్లేస్ వాల్యూ టకా రాసేటట్టు ఉండాలి. హెచ్ జస్ట్ లైక్ 8, ఐ జస్ట్ 9. ఓకే, ఈ విధంగా ఒక లెటర్ని చూడగానే దాని ప్లేస్ వాల్యూ అనేది ఈజీగా రాయగలిగితే నెక్స్ట్ వాటిపైన క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తారు, వాటిని ఎలా అనేది నెక్స్ట్. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, వీటి యొక్క ప్లేస్ వాల్యూని నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పేటట్టు గుర్తొచ్చేటట్టుగా మీరు రికగ్నైజ్ చేయగలగాలి. నెక్స్ట్ వీటి తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇవే ప్లేస్ వాల్యూని రివర్స్లో ఎలా. మనకి టోటల్ లెటర్స్ వచ్చేసేసి 26. మీరు +1 యాడ్ చేయండి 27 అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా సరే 27 అనేది గుర్తుపెట్టుకోండి రివర్స్ ఆర్డర్ కోసం. ఎందుకు 27 అనేది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాను, నేను పీ తీసుకుంటున్నాను. ఓకే, పీది రివర్స్లో ప్లేస్ వాల్యూ ఎంత. ఓకే, రివర్స్ అంటే ఇక్కడ రివర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ABCD ఇలా ఉంది కదా, XYZ ఉంది కదా, 1 2 3 4 24 25 26 ఉంది కదా. రివర్స్ ఇది ఏమవుతుందంటే ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, రైట్. ఇది 23 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 25 అవుతుంది, ఇది 26 అవుతుంది. ఇది రివర్స్ ఆర్డర్. సో నాకు ఇక్కడ P అనే ఒక లెటర్ ఉంది. ఓకే, P మీకు ఫస్ట్ గుర్తుండాల్సింది, P రివర్స్లో చెప్పడానికంటే ముందు మీకు గుర్తుండాల్సింది ఏంటి, యాక్చువల్గా క్లాక్ వైజ్గా దాని ప్లేస్ వాల్యూ ఎంత. P నాకు 16, నాకు మైండ్లో ఉండిపోవాలి. అది ఎలా అనేది నేను గుర్తుంచుకోవాలి, అదేవిధంగా మీరు గుర్తుంచుకోవాలి. Pని మీరు 6 లాగా వేసుకుంటారా, లేదా P16 అని గుర్తుపెట్టుకుంటారా, సంథింగ్ ఏదైనా చేయండి. P అనగానే 16. ఈ 16ని మనం ఏం చేయాలంటే 27లోంచి మైనస్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26లోంచి కాదు. ఓకే, 26 - 16 చేయకూడదు, దిస్ ఈజ్ రాంగ్. 27లోంచి, ఎందుకంటే రివర్స్లో మనకి ఇది 26, బట్ ఇక్కడ 1 కావాలి. 26 - 26 చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. కానీ దీని ప్లేస్ వాల్యూ రివర్స్లో ఎంత, 1. ఓకే, Z యొక్క ప్లేస్ వాల్యూ 26. మనం 26 - 26 చేస్తే మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది. కానీ రివర్స్లో దీని ప్లేస్ వాల్యూ ఎంత, 1. కాబట్టి 27లోంచి దాని యొక్క ప్లేస్ వాల్యూని మైనస్ చేయండి. ఇక్కడ P యొక్క ప్లేస్ వాల్యూ 16, 27లోంచి మైనస్ చేయండి. 7 - 6 1, 2 - 1 11. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇంతకుముందు చూపించిన చార్ట్ అనేది లేదా ఆల్ఫాబెట్స్ని రాసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. దాని రివర్స్లో ప్లేస్ వాల్యూ వచ్చేసి 16, క్లాక్ వైజ్గా 16, రివర్స్లో 11. మీరు ఏ లెటర్ అయినా తీసుకోండి, ఈ విధంగానే చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను S తీసుకున్నా. ఓకే, S ఫర్ 19, స్ట్రైట్లో 19. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే దీన్ని 9 లాగా చేయొచ్చు అని చెప్పాను. ఓకే, ఇలా లేదా ఎస్ నీస్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇంకా ఏదైనా ట్రిక్ కూడా ప్లే చేయండి, బట్ మీకు ఎలా ఏ ట్రిక్ యూజ్ చేసినా మీకు ఈజీగా గుర్తుండాలి. ఇక్కడ 19, ఈ 19ని 27లోంచి మైనస్ చేయండి, రైట్. 17 - 9, ఓకే, 8. ఇక్కడ 1 - 1 ఏం లేదు. సో ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ రివర్స్లో ఎంత, 8, రైట్. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఏ లెటర్ అయినా తీసుకోండి, T తీసుకోండి, T20, 27లోంచి మైనస్ చేయండి. 27 - 27, దాని రివర్సల్ ప్లేస్ వాల్యూ ఎంత, 7.
ఐ తీసుకోండి. ఓకే, దీని ప్లేస్ వాల్యూ ఎంత 9. 27 నుంచి మైనస్ చేయండి. రైట్, 27 ఇక్కడ 7. ఓకే, 17 మైనస్ 9 8. 17 మైనస్ 9 8. సో 1 రివర్స్లో దాని ప్లేస్ వాల్యూ ఎంత 18. సో ఈ విధంగా మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే మీరు అంత తక్కువ టైంలో దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది చెప్పడానికి మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ మనకి క్వశ్చన్స్ అనేది ఇంత ఈజీగా ఏం రావు. ఇది ఏంటి అంటే జస్ట్ బేసిక్ మనము ప్లేస్ వాల్యూని గుర్తుపెట్టుకోవడం ఎలా. ఈ ప్లేస్ వాల్యూని గుర్తుపెట్టుకుంటే ఆ క్వశ్చన్ని మనం డీకోడ్ చేయడమా సంథింగ్ దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. మనకి బేసిక్కే రావనుకోండి అసలు దాని క్వశ్చన్ మనకు అర్థం కూడా కాదు. సో అందుకోసానికి మీరు ఏదైనా సరే కాన్సెప్ట్ మీరు డైరెక్ట్ ట్రిక్స్కి వెళ్ళకండి. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ట్రిక్స్ని క్యాచ్ చేసేసి ప్రాక్టీస్ చేయండి. మీరు అతి తక్కువ టైంలో మనకి ఇచ్చిన టైంలో కంటే కూడా ఒక్కొక్కసారి చాలా అంతకుముందే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్ చూడగానే మనం 10 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి 2-3 మినిట్స్ కూడా తీసుకుంటుంది. మనకు వచ్చే క్వశ్చన్స్ అలా ఉంటాయి. అంటే ఒక దగ్గర టైం ఎక్కువ తీసుకున్నా ఇంకొక దగ్గర తక్కువ తీసుకుంటే టైం అనేది సరిపోతుంది. ప్రతిదానికి మనం ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి అన్నిటికీ ఆన్సర్ చేయలేం ముందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి మీరు బేసిక్స్ పైన దృష్టి పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ క్వశ్చన్స్లో మనం ఆ లాజిక్ని ఆ ట్రిక్ని ఎలా క్యాచ్ చేయాలి, ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.